Hi viewers, welcome to 70mm by SS Media. 1990లో విడుదలై ఘన విజయం సాధించిన మెగాస్టార్ చిరంజీవి గారి కొండవీటి దొంగలో విజయశాంతి, రాధా హీరోయిన్స్ అన్న సంగతి తెలిసిందే. ఏ కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్ లో ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందిన ఈ మూవీ మ్యూజికల్ గా కూడా సూపర్ హిట్. అయితే కొండవీటి దొంగ కథ రాసినప్పుడు అందులో ఇద్దరు హీరోయిన్స్ లేరు, ఒక్కటే హీరోయిన్. ఆ పాత్ర కోసం అప్పట్లో హెవీ డిమాండ్ ఉన్న శ్రీదేవి గారిని అనుకున్నారు. హీరోకి దీటైన పాత్ర కావడంతో ఆవిడే కరెక్ట్ అని అనుకున్నారు. అంతకు ముందు చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ లో ఒక మూవీ అనౌన్స్ అయి ఆగిపోయింది. వీరిద్దరి ద్వయంతో ఒక్క మూవీ అయినా చేద్దామని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించేవారు. అందులో భాగంగానే కొండవీటి దొంగలో శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకుందామని డైరెక్టర్ కోదండరామిరెడ్డి, రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ఆమె ఇంటికి వెళ్లారు. కథంతా విన్న శ్రీదేవి, స్టోరీ బాగుంది, నా పాత్ర కూడా నచ్చింది, అయితే ఒక కండిషన్, టైటిల్లో నా పాత్ర పేరు కూడా చేర్చండి, కొండవీటి రాణి, కిలాడి రాణి టైప్ లో టైటిల్ పెట్టండి అని చెప్పారు. అలా అయితేనే సినిమా చేస్తానని శ్రీదేవి చెప్పేశారు. కాగా చిరంజీవి లాంటి మాస్ హీరో మూవీకి ఆయనకి తగ్గ టైటిల్ ఉండాలి, కానీ ఇలా హీరోయిన్ ఓరియంటెడ్ పెడితే బాగోదు, పైగా కథకి తగ్గట్టు టైటిల్ ఉండాలి అని అనుకుని డైరెక్టర్, రైటర్స్ వెనక్కి తిరిగి వచ్చేశారు. తర్వాత కథలో కాస్త మార్పులు చేసి ఇద్దరు హీరోయిన్స్ ని యాడ్ చేశారు. అలా 1990 మార్చి 9వ తేదీన రిలీజ్ అయిన కొండవీటి దొంగ సూపర్ హిట్ గా నిలిచింది.